పాకిస్తాన్లో అంతర్గతంగా ముదురుతున్న నీటి సంక్షోభం అండ్ భారత్తో ఉన్న సింధు జలాల వివాదంపై రీసెంట్గా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారతదేశంతో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, నీరు అనేది తమ దేశ జాతీయ భద్రతలో ఒక కీలక భాగం. మా జాతీయ భద్రతకు, ముఖ్యంగా నీటి సరఫరాకు ముప్పు వాటిల్లిందని మాకు అనిపించిన క్షణమే మేము భారతదేశంపై యుద్ధం ప్రకటిస్తాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు. నీటి సరఫరాకు అంతరాయం కలిగించే దిశగా భారతదేశం ఆందోళనకరమైన వేగంతో వెళ్తోందని మాకు ఖచ్చితమైన ఆధారాలు లభిస్తే మేము యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటాం అని ఖవాజా ఆసిఫ్ అంటున్నారు. అంతేకాకుండా భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోందని, చినాబ్ నదీ ప్రవాహాన్ని తారుమారు చేస్తూ కీలకమైన జల సంబంధ సమాచారాన్ని తమకు అందకుండా దాచిపెడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. భారతదేశ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇటీవల బయటకొచ్చింది. అందులో 2028 జూన్ నాటికి సింధు నదీ జలాలు పాకిస్తాన్లోకి ప్రవహించకుండా పూర్తిగా నిలిపేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాతే పాక్ రక్షణ మంత్రి ఈ విధంగా మాట్లాడారు అంటున్నారు. ఈ వివాదానికి కారణం గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిన ఘటన. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం పూర్తిగా ఆపేంత వరకు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ పరివాహక ప్రాంతంలోని సుమారు 80% నీరు పాకిస్తాన్కు కేటాయించారు. ఈ నీళ్లు ఆ దేశంలోని 80% వ్యవసాయ భూమికి ప్రధాన ఆధారంగా ఉంది. ఓవైపు పాకిస్తాన్ భారత్ను బెదిరిస్తున్నా, మరోవైపు దేశంలో తీవ్రమైన నీటి కొరతతో విలవిల్లాడుతోంది. ప్రస్తుతం పాక్ జనాభాలో దాదాపు 1/3 మంది, ముఖ్యంగా సింధు, బెలూచిస్తాన్ ప్రాంతాల ప్రజలు తాగడానికి సాగునీరు లేక అల్లాడిపోతున్నట్టుగా తెలుస్తోంది. సింధు నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం అక్కడ నార్త్ వెస్ట్ కెనాల్ 64.1%, రైస్ కెనాల్ 38%, దాదు కెనాల్ ఏకంగా 82% నీటి కొరతను ఎదుర్కొంటోంది. తమకు రావాల్సినటువంటి 44,000 క్యూసెక్కుల నీటి కేటాయింపుకు బదులుగా ఎగువన ఉన్న పంజాబ్ ప్రాంతం 21% అదనంగా నీటిని అక్రమంగా వాడుకుంటోందని సింధ్ అధికారులు ఆరోపిస్తున్నారు. దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహాలు తగ్గిపోవడంతో పాకిస్తాన్లోని వివిధ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి వివాదాలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల దేశంలో రాబోయే రోజుల్లో ఆర్థిక విధ్వంసం తప్పదని అక్కడి స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. వారి దేశంలో ఉన్న అంతర్గత నీటి సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ రక్షణ మంత్రి భారత్పై ఇలాంటి యుద్ధ హెచ్చరికలు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.